నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ షాన్వి. ఈ రోజు మనతో పాటు వీసీకే పార్టీ లీడర్ రతన్ రాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. యాహ్! సార్, మన ఏపీలో రీసెంట్‌గా చాలా అరెస్టులయితే రెడీగా ఉన్నాయి. అండ్ అలాగే 2 అరెస్టులు కూడా జరిగాయి. లైక్ ఏంటంటే మన వల్లభనేని వంశీ గారు అండ్ అలాగే తర్వాత పోసాని కృష్ణమురళి గారు అండ్ ఆ తర్వాత కూడా మన మాజీ మంత్రి రోజా గారు, పేర్ని నాని, కొడాలి నాని ఇట్లా వీళ్ళు అరెస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారంటూ వినిపిస్తుంది. అంటే ఏంటి ఇట్లా కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇది రివెంజ్ పాలిటిక్సే. లోకేషే చెప్పాడు డైరెక్ట్‌గా. ఇప్పుడు ప్రెజెంట్ మంత్రిగా కూడా ఉన్నాడు. నేను రివెంజ్ తీర్చుకుంటా మీ మీదని. అది కొత్త టాపిక్ ఏమో కాదు నాకు తెలిసి. అండ్ మోర్ ఎవర్ వాళ్ళు ఏపీ పాలిటిక్స్ అంటేనే రివెంజ్ పాలిటిక్స్ ఉంటాయి ఖచ్చితంగా. అది మనం అర్థం చేసుకోవాల్సిన అంశమే అది. అండ్ మోర్ ఎవర్ వల్లభనేని వంశీ స్వతంత్ర సమరయోధుడు కాదు, అలా పోసాని కృష్ణమురళి కూడా కాదు. సో దొందే వాళ్ళు. సో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తారు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. సో పబ్లిక్కి ఇది నో యూజ్. పబ్లిక్ ఏం పెద్ద ఇంపార్టెంట్ టాపిక్గా తీసుకోవట్లేదు దీన్ని. అంటే అధికారంలోకి వచ్చాక ఇట్లా అరెస్టులు చేయించడమే తప్ప ప్రజలకు ఏమైనా ఉపయోగపడే పనులు చేసే అవకాశం ఉందంటారా? ఎగ్జాక్ట్లీ అదే చేయాలి. ఇప్పుడు ప్రజల్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఇదంతా. సో వాళ్ళు చేస్తుందే అది. సో ఇప్పుడు ప్రజెంటు లాస్ట్ కొన్ని ఏదైతే అమ్మఒడి లాంటి పథకాలు ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ అవి అమలు కావట్లేదని చెప్పి తెలుస్తుంది. సో దాన్ని డైవర్ట్ చేయడానికో లేకపోతే ఇంకా ఇది ముఖ్యంగా లోకేష్ చెప్పేశాడు, నేను రివెంజ్ పాలిటిక్స్ చేస్తాను. సో రివెంజ్ తీర్చుకుంటున్నాను. సో నాకు రెడ్ బుక్ ఉంది, ఆ రెడ్ బుక్లో లిస్ట్ ఉంది. 100% అదే చేస్తున్నారు ఆయన ఖచ్చితంగా. సార్, అంటే అప్పుడు వైసీపీ అధికారులు ఉండేటప్పుడు వాళ్ళు రౌడీ రాజకీయం చేశారు అంటూ విమర్శించారు. అంటే ఇప్పుడు మరి లోకేష్ గారు ప్రజలకి ఎలా ఉపయోగపడే పనులు చేయాలని కాకుండా రెడ్ బుక్ పాలన చేస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా మీరు చెప్పింది రైటే. వాళ్ళు మాస్ రౌడీ పరిపాలన చేస్తే వీళ్ళు క్లాస్ రౌడీ పరిపాలన చేస్తున్నారు. 100% అది జరుగుతుందే అది. కానీ ఇది చంద్రబాబు మార్క్ పరిపాలన అయితే కాదు నాకు తెలిసి. సో 8 మంత్స్ జరిగింది. 8 మంత్స్లో ఎలాంటి చేంజ్ అయితే కనిపించలేదు. సో యాజ్ యూజువల్ ఉందనే అనుకుంటున్నాం అందరం కూడా. బట్ చూడాలి, ఇంకా ఉంది. బడ్జెట్ కొత్తగా ప్రవేశపెట్టారు, కానీ అది అంకెల్ గారిడి అవుతుందా లేకపోతే ఎగ్జాక్ట్గా ఇంప్లిమెంటేషన్స్ అవుతాయా? సో వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారా? వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లాంటివి ఏమైనా నిలబెట్టుకుంటారనేది చూడాలి ఒకసారి. అండ్ అలాగే ఇప్పుడు ఏదైతే అరెస్టులు చేస్తున్నారో సార్, అంటే తర్వాత మళ్ళీ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ వీళ్ళు కూడా రివెంజ్ పాలిటిక్స్ చేయొచ్చు అనుకోవచ్చా? ఖచ్చితంగా చేయొచ్చండి. ఇది నేను అంటుంది అదే. దానివల్ల పబ్లిక్ ఇబ్బంది ఏం కాదు. వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు, పబ్లిక్ ఎలాంటి డ్యామేజ్ లేదు. పోసాని కృష్ణ అరెస్ట్ అయ్యాడు, దానివల్ల కూడా పబ్లిక్ ఏం డ్యామేజ్ లేదు. అలాగే తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత టీడీపీ నాయకులను అరెస్ట్ చేస్తారు. ఈ పబ్లిక్ ఇబ్బంది ఏమి ఉండదు. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పబ్లిక్ ఎలాంటి మంచి జరుగుతుంది, ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ చేస్తుందా లేదా? సో అవి మనం చూడాలి. అది చూస్తే సరిపోతుంది. అరెస్ట్ అవ్వాలి, అయితే కూడా వాళ్ళకి కూడా ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు సేఫ్గానే ఉంటారు నాకు తెలిసి. సో వాళ్ళు జాగ్రత్తలో ఉంటారు, సేఫ్గానే ఉంటారు. వాళ్ళు జైల్లో ఉంటాడు వల్లభనేని వంశీ, అందరూ ఖైదీలాగా ఉంటాడు ఆయన, మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే. సో వాళ్ళు ఏదో మీడియా స్టంట్స్ ఉంటాయి, ఏముండదు దాంట్లో. మనం బాధపడాల్సిన, నేనైతే నాకేం అలాంటి అది అసలు వల్లభనేని వంశీ అరెస్ట్ అనే న్యూస్ నా మొబైల్లో కనపడింది అనుకోండి, ఇమ్మీడియట్గా ట్రాక్ చేస్తాను. నాకు అవసరం లేదు, అది అవసరం లేని టాపిక్. సో ఎందుకంటే వల్లభనేని వంశీ గురించో లేకపోతే పోసాని కృష్ణమురళి గురించో లోకేష్ రెడ్ బుక్ గురించో మనం ఆలోచించాల్సిన అంశం కాదు. సో మనం ఆలోచించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, వాటి గురించి ఆలోచించాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.